అర్జున్ రెడ్డి. నేను సామాజిక కార్యకర్త మరియు ఆర్టీఐ జిల్లా కోఆర్డినేటర్. నిన్న అనగా శుక్రవారం అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కొమ్మిక పంచాయతీ కొప్పకొండ గ్రామానికి చెందిన యువకుడు బంటు పౌల్, సుమారు 33 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈయన కొంతమంది యువకులతో కలిసి ఉపాధి కోసం ఏదో ప్రాంతానికి వెళ్ళారు. ఆ ఉపాధి కోసం వెళ్ళి ఆ పనిని పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణంలో నెల్లూరు జిల్లా గూడూరు రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కుతూ జారి పడిపోవడం జరిగిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైల్వే పోలీసులు మనకు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఇది చాలా బాధాకరం. ఈ మృతునికి 2 పిల్లలు, భార్య ఉంది. సో ఇలా వలస వెళ్ళి, నేనైతే చెప్పేది ఏంటంటే, ఇలా ఉపాధి కోసం వలస వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోవద్దు. ఇది నా మనవి. ఎందుకంటే మనం ఉన్న చోటే చాలా ఉపాధి దొరుకుతుంది. మనం తలుచుకుంటే, మనం ఆలోచిస్తే, మన నడుముంచి పనిచేస్తే. ఇలా ఉపాధి కోసం వలస వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుంటే కుటుంబ సభ్యులు దుఃఖంతో పాటు అనాథలుగా మిగిలిపోతారు. కాబట్టి నేను నా సలహా. ఇది చాలా బాధాకరం. నిన్నటి నుంచి మేము నిద్రాహారాలు మానేసి ఆ పార్థివ దేహం ఇంకా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉంది. పోస్ట్ మార్టం అవుతుంది. అయితే మనం రప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. అందరితో కలెక్టర్ గారు, పిఓ గారు, తర్వాత నెల్లూరులో డిఎంఎన్డీసీతో మాట్లాడుతూ, వాళ్ళతో మాట్లాడుతూ అక్కడ అంబులెన్స్ అరేంజ్ చేసి ఆ పార్థివ దేహాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే నా సలహా ఏంటంటే, మీరు ఎక్కడికి పోవద్దు, వలస వెళ్ళొద్దు. మన గ్రామంలోనూ ఉపాధి దొరుకుతుంది మనం తలుచుకుంటే. అదేవిధంగా ఈ సందర్భంగా నేను ప్రభుత్వ అధికారులను, వివిధ రాజకీయ పార్టీల నాయకులను కోరేది ఏంటంటే, ఈ గిరిజన యువత వలస పోకుండా ఉండడానికి వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి, ఆలోచనలు చేయాలి, ప్రణాళికలు చేయాలి. ఈ సందర్భంగా నేను అధికారులను, నాయకులను కోరేది ఈ విధంగా నేను కోరుతున్నాను. దయచేసి యువత మీ ప్రాణాలు పోగొట్టుకోవద్దు.